అనుమానితులు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆల్రెడీ కేసులు పెట్టించుకున్న వాళ్ళు, మేము సస్పెక్ట్ చేస్తున్నవారు మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచి మీకు ఒక కిట్ ఇచ్చి ఈ కిట్ ద్వారా మీకు టెస్ట్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? మీరు ఈ అలవాటు మానుకోకపోతే రాను మీరు మేము గంజాయి తాగలేదు అని వాదించడానికి కానీ అబద్ధం చెప్పడానికి కూడా వీలు లేకుండా ఈ టెస్ట్లో ఈ కిట్ అనేది ప్రారంభించారు. ఇప్పుడు మనం 100 మందికి 100 మంది కరెక్ట్గా 100 మందికి ఇక్కడ వచ్చిన వాళ్ళు మాకు వచ్చిన 150 మంది వరకు వచ్చారు. ఇందులో మేము 100 మందిని టెస్ట్ చేసాం. 18 మంది ఆధారాలు వచ్చినాయి, గంజాయి సేవిస్తున్నట్టుగా ఆధారాలు వచ్చినాయి. అంటే మీరు గంజాయి ఎప్పుడో ఒక వారం క్రితం తీసుకున్నాం, ఇప్పుడు మాకు రాదు అని చెప్పడానికి కూడా వీలు లేదు. మీ బ్లడ్లో మీ సిస్టంలో మొత్తం బాడీలో అవి ఉంటాయి. అందుకని మీరు ఎవరు కూడా దీన్ని ఈరోజు వార్నింగ్ సెషన్ కింద మిమ్మల్ని అందరినీ అలౌ చేస్తాం. ఫర్దర్గా మాత్రం మిమ్మల్ని అందరినీ కేసుల్లో పెడతాం. అందుకని ఎవరు కూడా గంజాయి జోలికి వెళ్ళొద్దు, గంజాయి సేవించద్దు, కేసుల్లో ఇన్వాల్వ్ కావద్దు. ఈ కిట్లు వచ్చాక ఇంకా మీ యొక్క ఆధారాలు ఇంకా మీ కోర్టు కూడా సబ్మిట్ చేస్తాం. మీరు ఇంకా ప్రూఫ్ వితౌట్ ప్రూఫ్ కాదు, ప్రూఫ్ అయిపోయింది. ఇది శిక్షలు కూడా గట్టిగా పడతాయి. 10 years పనిష్మెంట్ ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. రిమాండ్ పీరియడ్ 6 నెలలు ఉంది. ఇప్పుడు ఈ ఆధారాలతో మేము పెడితే మీకు రిమాండ్, మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా, మీరు ఎంత లాబింగ్ చేసినా కూడా బెయిల్ కూడా రావు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవేర్నెస్ క్యాంప్ని మీరు ఉపయోగించుకొని మీ గ్రామాలకు వెళ్ళి వార్డులకు వెళ్ళి దొరకలే వారం క్రితం సేవించాం, 10 రోజుల క్రితం సేవించామంటే ఆ గంజాయి మత్తు పదార్థాలు ఏదైనా ఆ పార్టికల్స్ బాడీలో ఉంటాయి. అవి మీరు రికగ్నైజ్ చేస్తాయి. మీకు బ్లడ్ టెస్ట్లు ఎలా చేస్తారో గంజాయి కూడా ఒక టెస్ట్ కిట్ గవర్నమెంట్ వారు మిమ్మల్ని అందరినీ బాగు చేయడానికి, లోన్ కాకుండా చేయడానికి దీన్ని చేశారు. కాబట్టి అందరూ కూడా మీ గ్రామాలకు కానీ వాటికి వెళ్ళి ఇప్పుడు మీతో పాటు మీరు ఒక్కరే గంజాయి అంటే ఒకళ్ళే తీసుకునే వ్యసనం కాదు. మీ చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు, 10 మంది కూర్చుంటేనే వ్యసనంగా మారుతుంది. మేము దొరకము అని ఆలోచన పెట్టుకోకుండా మాకు ఎవరి మీద అనుమానం వచ్చినా ఈ కిట్తో తెనాలి సబ్ డివిజన్లో ఎక్కడైనా మేము టెస్ట్ చేసి వస్తే వాళ్ళు ఊరకనే వదిలిపెట్టాం, కేసుల్లో బుక్ చేస్తాం, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు అందరూ కూడా కాన్ఫిడెంట్గా చెప్పాలి, మేము గంజాయి సేవించమని, డ్రగ్స్ అంటే వద్దు బ్రో అని చెప్పాలి.